హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దేవికా గారపాటి ఛానల్. అండ్ ఈరోజు మనం చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. చాలా రుచిగా ఎంతో టేస్టీగా ఉంటుందండి. మనకి 3-4 డేస్ వరకు మనం ఈజీగా తీసుకోవచ్చు. ఇంత రుచికరమైన చూసారా, ఎంతో కలర్ఫుల్గా ఉంది. ఎలా చేసుకోవాలో ప్రాసెస్లో చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చేసేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ లైక్, షేర్. అండ్ ముందుగా నేను 800 గ్రామ్స్ 800 గ్రాముల చేపలు తీసుకున్నానండి. ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇది మన ఇంట్లో మనం కోసుకున్న చేపే. దీని వీడియో ముందు ఉంటుంది, చూసేయండి. సో ఇలా క్లీన్గా పెట్టుకున్న దాంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకుని, పసుపు అండ్ కారం, చూసారా ఇలా ఈ క్వాంటిటీలో 800 గ్రామ్స్కి నేను వేసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీ బట్టి వేసుకోండి. అండ్ ఇది చిటికెడు గరం మసాలా వేస్తున్నానండి. టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇలా నీట్గా ప్రతి పీస్కి పట్టేటట్టు కలుపుకొని మ్యారినేట్ చేసుకోండి. ఫిష్ని ఒక 20 మినిట్స్ ముందైనా చేసుకోవచ్చు, 10 మినిట్స్ ముందైనా చేసుకోవచ్చు, ఆర్ 1 అవర్ ముందైనా చేసుకోవచ్చు. ఇలా పక్కన పెట్టుకోండి. ఇలా మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ని. సో మసాలాకి మనం ఏం కావాలో చూసేద్దాం. ధనియాలు, జీలకర్ర, మెంతులు ఈ 3 కలిపి డ్రై ఫ్రై అవసరం లేదండి. జస్ట్ మిక్సీలో యాడ్ చేసి పౌడర్ చేసేసుకోండి ఈ 3. రిమైనింగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకోండి. సో ఇవి మనకి మసాలాకి సరిపోతాయి. చేపల పులుసు ఈ మసాలా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ మనకు కావాల్సినవి ఇవి: చిల్లీ, ఉల్లిపాయలు, కరివేపాకు. చిల్లీ అలా చీరికలుగా చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది టేస్టీగా. అండ్ చింతపండు తీసుకున్నానండి నేను. దీన్ని పులుసు చేసి పక్కన పెట్టుకుందాం గిన్నెలో. సో ముందుగా మనం ప్యాన్ పెట్టుకుందాం. ఇలా ఓపెన్గా ఉండే ప్యాన్ పెట్టుకోండి. ఇలా ఓపెన్గా వైడ్గా ఉండే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కాగిన తర్వాత చిల్లీస్ యాడ్ చేసేసుకుందాం. మనం జస్ట్ దానికి నాట్లు పెట్టాం కదా, అవి యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకుని ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతాయండి. సో దీన్ని బాగా ఫ్రై అవనిద్దాం ఆనియన్స్ని. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దామండి. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోతాయి మనకి. సో బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోండి. సో టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకున్నది నేను 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. సో దీన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటే ఆ స్మెల్, ఆ అరోమా అంతా ఆనియన్స్కి బాగా పడుతుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, మెంతులు, ధనియాలు, జీలకర్ర 1.5 స్పూన్ యాడ్ చేస్తున్నాను. దీనివల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయిపోతుందండి. తప్పకుండా ఈ పొడి యాడ్ చేయండి, అద్దరిపోతుంది చేపల పులుసు. తర్వాత ఒక బిగ్ స్పూన్ తీసుకున్నాం కదా, దాంతో కారం యాడ్ చేస్తున్నాం. మనం ముందు ఆల్రెడీ యాడ్ చేసాం మ్యారినేషన్లో, ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. సరిపోతుందండి ఇది. అండ్ మనకి బాగా ఫ్రై అవనిచ్చి అంతా బాగా ఆ మసాలా అంతా ఆనియన్స్కి బాగా పట్టేలా ఫ్రై అవనిద్దాం. అండ్ ఆయిల్ అనేది చూసారా బుడగల్లా బయటకు వచ్చేస్తుంది. ఇలాంటి టైంలో మనం పులుసు పోసేసుకుందాం. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి చింతపండు పులుసు, చింతపండు నుంచి తీసుకున్నది, ఆ గుజ్జునంతా తీసుకుని ముందుగా పులుసు పోసేసుకుందాం మనకు కావలసినంత. చూసారా? సో ఇంకా నాకు కొంచెం యాడ్ చేయాలి అనిపించిందండి. వాటర్ ఇంకా పడతాయి అనిపించింది మన పులుసులోకి. ఇంకా నేను కొంచెం యాడ్ చేశాను. సో చూసారా, ఈ విధంగా మనం అంతా పులుసు అంతా రెడీ అయిపోయింది.
రెడీ అయిపోయినప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఈ పీసెస్ ఒక్కొక్కటి యాడ్ చేసేసుకుందాం నీట్గా. సో చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు అయితే. సో ఇలా యాడ్ చేసేసుకుని ముక్క ములిగే వరకు అలా పెట్టేసుకుని మూత పెట్టేసుకొని ఒకసారి ఓపెన్ చేద్దాం. సో చూసారా ఇలా వచ్చింది. సో ఇప్పుడు మనకి టేస్ట్ ఎలా ఉందో చూసి సాల్ట్ పడుతుందా లేదా అనేది చూసి యాడ్ చేసుకోండి. సో బాగా కలిపేసి ప్రతి పీస్ వాటర్లో మునిగేలాగా కిందకి అడ్జస్ట్ చేసుకోండి. సో దీనివల్ల పీస్ అనేది ఈవెన్గా కుక్ అవుతుంది. మనకి అది వైట్గా ఉంది చూసారా ఫిష్ పీస్, అది కాస్త కలర్ మారేంత వరకు మనం పులుసు మరిగించాలి. వైట్ కాకుండా మనకి కొంచెం రెడ్డిష్ వస్తుంది, అలా మారే వరకు మనం పులుసు మరిగించాలన్నమాట. సో అప్పుడే చేపల పులుసు, చేపల కర్రీ అనేది టేస్ట్ మనకి బాగా వస్తుంది, అప్పుడే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది మనకి. సో చూసారా టేస్ట్ అది చూసుకుని ఇన్ బిట్వీన్ మనకి ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అది. సో అసలు మీరు నమ్మరండి, నేను అసలు ఫిష్ అనేది నేను అలాంటిది ఫిష్ చేసి తిన్నానంటే లైక్ చాలా బాగుంది ఈ ఫిష్ పులుసు అనేది. ఇదే ప్రాసెస్లో చేసుకోండి, సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసాము, బాగా మరిగించుకున్నాము. చూసారా ఫిష్ కలర్ అనేది లైట్గా చేంజ్ అయింది చూసారా. సో మనకి ఆ కలర్ రెడ్ కలర్ వచ్చినట్టుంది చూసారా ఫిష్ పీస్ అనేది. సో ఇలాంటి టైంలో కొత్తిమీర యాడ్ చేసుకోండి, టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది మనకి, అద్దరిపోతుంది అంతే చేపల పులుసు. సో గిన్నె మొత్తం ఊడ్చేసారండి మా డాడీ 2 డేస్లో, అంత బాగుంది. సో మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఒక్క 5 మినిట్స్ ఉంచాలండి. దీనికి మూత పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అంతా ప్రతి దానికి పడుతుంది, ముక్క ఈజీగా చాలా టేస్టీగా ఉందండి. సో మీరు ఇంకా సాల్ట్ కావాలితే యాడ్ చేసుకోండి. చూసారా ఎంత బాగుందో. సో మనం పులుసు అనేది రేపు తింటామంటే ఈరోజు నైట్ పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక 5 అవర్స్ ముందు అయిపోయిన ఫిష్ పులుసుని తీసుకుంటేనే మనకి చాలా బాగుంటుంది. రైస్లోకి, రాగిలోకి, రాగి ముద్దలోకి చాలా బాగుంటుందండి ఈ ఫిష్ పులుసు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది, ఫిష్ ముక్క కూడా చాలా బాగుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్రెస్ ద బెల్.